వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, హాజరైన వివిధ రంగాలకు సంబంధించినటువంటి సాంస్కృతిక రంగాలకు సంబంధించిన కళాకారులు, రచయితలు అందరికీ నమస్కారం. శ్రీనివాసరెడ్డి గారు, గన్నేరు గారు, ఎస్వి సత్యనారాయణ గారు, మాదాల రవి గారు, యాకూబ్ గారు, సుదర్శన్ గారు ఇంతమంది హాజరయ్యారు. ఇంకా ఏనుగు నరసింహారెడ్డి గారు, అలాగే శంకర్ రాకపోవచ్చు, విమలక్క గారు అద్దరు వస్తారా, తర్వాత చక్రాల రఘు గారు, కట్టా నరసింహ గారు, వీళ్ళు రాలేదు. అలాగే ప్రజానాట్య మండలి అధ్యక్ష కార్యదర్శి శ్రీనివాస్ నరసింహ. ఈరోజు ఇది మంచి కార్యక్రమం. తెలంగాణ అంటే ఇది కళలకు కాణాచి, విప్లవాలకు పొలిటిగడ్డ. విప్లవాలకి పాట తోడైందా, పాటకి విప్లవం తోడైందా అనేది మనకు తెలవదు. పాటతో విప్లవాలు పుడతాయి, విప్లవాలతో లేకపోతే ఉన్న సామాజిక పరిస్థితులతో పాటలు పుడతాయి, కళలు పుడతాయి. అందుకని ఏ సమాజం అయినా సరే, ఏ సమాజమైనా కళలు, సాహిత్యం, సాంస్కృతిక రంగం ఇవి సమాజ నడవడికి దోహదకాలు అవుతాయి. ఇప్పుడు సమాజంలో మన తెలంగాణ ఉద్యమం ఈ ఉద్యమం కాదు, ఆనాటి ఉద్యమంలో కాదు, ఆనాడు తెలంగాణ సాయుధ పోరాట కాలం, ఆనాడు ఉన్నటువంటి భౌతిక పరిస్థితులు, వెట్టి చాకిరి, అదేవిధంగా అణిచివేతలు, ఫ్యూడల్ ప్రభువుల దాష్టీకాలు, మహిళలపై జరుగుతున్న దాడులు, ఒకటే అన్ని రకాల అరాచకాలు చూసినాం అన్నాడు నిజామాబాద్ కాలంలో. అలాగే రజాకారుల అకృత్యాలు, దాడులు. ఆ దాడుల నుంచి ప్రజల్లో తిరుగుబాటు వచ్చింది. ఆ తిరుగుబాటుకు ప్రేరణ పాట, ఆ పాట, కళారూపం ఇవన్నీ ఆ తిరుగుబాటుకు ఒక దశ దిశ నిర్దేశించాయి. ఒట్టిగా తిరుగుబాటు అంటే ఒక వ్యక్తిగా లేదా ఒక సమాజంగా ఎంతమంది, ఒక 100 మంది తిరుగుబాటుదారులు ఉంటే 1,00,000 మందికి ఈ పాట వెళ్ళిపోతుంది. ఆ 100 మంది సపోర్ట్ చేసే భావజాలాన్ని పెంపొందిస్తుంది. అంటే ఒక దాని ప్రభావం, ఒక పాట కానీ కళారూపం కానీ. ఇప్పుడు గద్రాలను ఉన్నాడు ఆయన, దానికి ఒక పాయిని ఫోక్ డాన్సెస్ లేకపోతే ఫోక్ సాంగ్స్కి ఆయన ఒక సింబల్. దాంతో అది ఎంత మందిని, కొన్ని లక్షల మంది తెలంగాణ ఉద్యమం నడిచింది. 2వ దశ తెలంగాణ ఉద్యమం. కొడుతున్న పొద్దుపోయిన పాట. ఆ పాట ఎంతమందిని కలిగించిందో, ఎంతమంది రోజు రోడ్డు మీద రాకపోవచ్చు, వాళ్ళ భావజాలాన్ని, ఇది అవసరము అనే భావాన్ని ఎంతమందికి కల్పించిందో మనకు కనిపించింది. అదేవిధంగా ఆ రోజుల్లో సుద్దాల అనుమతి గారు రాసిన పాట ఉండేది, పాలు తాగే పసివాడ పాలు మరిచి కన్నాళ్ళయి. అంటే అది ఆనాడు వెట్టి చాకిరి ఎలా నడుస్తుందని దానికి సింపులైజ్గా ఆ పాట ఉంది. ఇలా ఏ రంగం తీసుకోండి, పాట లేకుండా, కళ లేకుండా, ఒక గొంగలు కట్టిన, ఒక డప్పు కొట్టిన, లేకపోతే ఒక చిందు వేసిన, లేకపోతే ఇంకొక గోచి పెట్టి, అంటే అవన్నీ సామాన్యుల రూపాలను ప్రతిబింబించే రూపాలు. డప్పు అంటే ఆ డప్పులో నాదం ఉంటుంది, నినాదం ఉంటుంది. డప్పు కొట్టి డప్పు కాదు, మాలాంటి వాళ్ళు కొడితే రాదని, అది మీరు కొడితేనే అది దానికి ఒక స్వరూపం వస్తుంది. మేము కూడా ఎప్పుడైనా ప్రయోగం చేయాలని అప్పుడు ఫోటోల కోసం కొడితే రాదు. అది అంటే దానిలో ఆ బాధ, ఆ ఆత్ర, దాన్ని ఏమంటారు, ఆ ఆత్రత, ఆ లోపల ఉన్న అది ఉంటేనే, ఆ కసి ఉంటే నువ్వు కళాకారుడు అవుతావు. కళాకారుడు అవుతాం అనేది చిన్న విషయమే కాదు, అది అందరి వల్ల కాదు. చెప్పడం ఉపన్యాసం చెప్తూ వేరు. ఒక కళాకారుడు కానీ, ఒక వృత్తికారుడు కానీ, ఒక వృత్తి వర్గాలు కానీ, లేకపోతే ఒక గోల్డ్ తయారు చేసేవాడు కానీ, లేకపోతే ఒక
శిల్పి కానీ ఒక భవనాలు నిర్మించేవాళ్ళు కానీ అది మన దురదృష్టం ఏంటంటే మన సమాజంలో వాళ్ళు నిర్లక్ష్యం చేయబడ్డారు. ఒకప్పుడు వాళ్ళు మిగిలిన వాళ్ళందరికంటే చాలా గొప్పవాళ్ళుగా ఉండేవారు. నువ్వు ఏదైతే తీసుకోండి, ఇవి చెప్పులు కుట్టేవాళ్ళు తీసుకోండి, చెప్పులు కుట్టేవాళ్ళు అయితే కాదు, కానీ మరి మిగిలిన మనం చేసే పని చెప్పులు కుట్టేవాళ్ళు చేయగలుగుతారు కొద్దిగా ట్రైనింగ్ ఇస్తే. చెప్పులు కుట్టడానికి ట్రైనింగ్ తీసుకుంటే కూడా చేయలేము, ఎట్లా చెప్పులు కొట్టాలో కూడా తెలవదు. కానీ చదువు ఉందనుకో అది అందరికీ అవకాశం ఇస్తే వచ్చేస్తాం. అట్లా ప్రతి వృత్తిలోనూ కళ ఉంది, ప్రతి కళలోనూ వృత్తి ఉంది, ప్రతి విప్లవంలోనూ కళ ఉంది, పాట ఉంది, ప్రతి పాట వెనక ప్రజల బాధలు ఉన్నాయి. ఆ విధంగా దీనిలో అనేక రకాలు ఉన్నాయి. అందులో కళల్లో శృంగార కళలు ఉంటాయి, లేకపోతే భక్తి కళలు, లేకపోతే భక్తి భావంతో, లేకపోతే మతపరమైనవి చాలా చాలా ఉండేవి. దేని దానికి ఐడెంటిటీ. మనది వచ్చేసరికి మన ప్రజా కళ, ఏ కళని మనం నిర్లక్ష్యం చేసే పని లేదు. మన పేరే ప్రజా నాట్యం అన్నది. అంటే కిందికి సామాన్యులకు తీసుకొచ్చినటువంటి ఆ రోజుల్లో కమ్యూనిస్టు ఉద్యమం నుంచి ఆ భావాలు కలిగిన వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి మండలి మనం చెప్తా ప్రజానాట్య మండలి. అంటే కళల్ని ప్రజల్లోకి తీసుకురావాలి. ఎక్కడో సంస్థానాల్లో, ఆస్థానాల్లో, లేకపోతే రాజ ప్రాంగణాల్లో, రాజప్రాసాదాల్లో బందీ అయి ఉన్నటువంటి కళని బయటికి తీసుకొచ్చింది కమ్యూనిస్ట్ పార్టీ. కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ భావజాలం కలిగినటువంటి పెద్దలు, అందులో మన గరికపాటి రాజారావు గారు, ఆ తర్వాత వాళ్ళందరూ చాలా మంది తర్వాత సినిమా రంగానికి వెళ్ళారు. ఇంకా మనం చాలా మంది చెప్పుకుంటాం, గుమ్మడి గారు, మిక్కినేని అల్లు రామలింగ గారు, తర్వాత మనకు తెలిసింది మాదాల రంగారావు గారు, ఇప్పుడు మన నారాయణమూర్తి. వాళ్ళందరూ సామాన్యులుగానే అనిపిస్తుంది, కానీ ధైర్యం. ఆ రోజుల్లో ఒక మాలపల్లి, తర్వాత రైతు బిడ్డ, ఆ రోజుల్లోనే అప్పట్లోనే పొలం పేరుతోను, రైతుల బాధల పేరుతోను, కన్యాశుల్కం, ఇటువంటి ఎన్ని సినిమాలు తీశారు. అంటే అభ్యుదయ భావాలు కలిగిన వాళ్ళు. ఆ తర్వాత ఎర్రజెండా రంగారావు గారు ప్రవేశపెట్టారు. ధైర్యం. ఎర్రజెండా పెట్టి సినిమాలు ఆడలేము, సినిమాలు ఆడే. కాకపోతే దాన్ని ఇంకొద్దిగా కమర్షియలైజేషన్ తీసుకెళ్ళడంలో కొద్దిగా రంగారావు గారు ఫెయిల్ అయ్యారు. ఆయన నాకు ఇదే సిస్టం అని అట్లా మండిగా ఉండేవాడు ఎన్టీ రామారావు లాగా. అక్కడ కొద్దిగా దెబ్బతుంది. తర్వాత నారాయణమూర్తి, మరి కృష్ణ ఉన్నాడు, టీ కృష్ణ దాన్ని రంగారావు గారి అనుచరుడే టీ కృష్ణ. ఆయన దాన్ని ఇంకో పద్ధతుల్లో తీశారు. అంటే మనం ఏది చెప్పుకున్నా ప్రతిదీ కూడా సమాజానికి లింకప్ అయి ఉంటుంది, అనుగుణంగా ఉంటుంది. అందువలన ఇటువంటి కళల్ని ప్రోత్సహించవలసిన అవసరం ఉంది. ప్రోత్సాహం అంటే ఎట్లా? ఒగ్గు కథ ఉంటుంది, లేకపోతే బుర్ర కథ ఉంటుంది, మళ్ళీ అదేది రాత్రి బుర్ర జముకుల కథ ఉంటుంది. ఆ తర్వాత మా దగ్గర కోయాస్ కొడతా ఉంటారు, మూత వస్తూ ఉంటుంది, అది తప్పెడుగులు ఒకటి ఉంటుంది. తర్వాత కోయాస్ కాకుండా వీళ్ళు ఉంటారు నాయకుడు, వాళ్ళు వాద్యం ఉంటుంది, రకరకాలు ఉంటాయి. అది ఏమి లేదు, దాని సౌండ్లోనే సంగీతం వస్తుంది. అది మామూలుగా ఉంటుంది. ఒక మంది పిల్లల గ్రోహి ద్వారా సంగీతం, ఒక చిన్నదే కదా, కృష్ణుడు చేతిలో ఉంటుంది ఏంటది పిల్లల గ్రోహి కదా, పిల్లల గ్రోహి ద్వారా మధుర స్వరాలు వచ్చాయి. ఒక ఆర్మని పెట్టి ద్వారా స్వరాలు వస్తాయి. ఇవన్నీ ఇంకా గ్రామస్థాయి కిందకి వెళ్ళే కొద్దికి పిల్లవాడిని ఏడ్చే పిల్లాడిని లాలించడం కోసం తల్లి పాడే పాటలో సంగీతం ఉంటుంది. వీటిని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఆ కళల్ని నిర్మానుష్యం కాకుండా, కళల్ని నృత్యం కాకుండా, కళల్ని సజీవంగా ఉంచడం అనేది ప్రభుత్వాల బాధ్యత. ఆ ప్రభుత్వాల బాధ్యతలో భాగంగా జిల్లా స్థాయిలో కమిటీ వేయాలి.
జిల్లా స్థాయిలో కమిటీ వేసి ఆ జిల్లాలో మొత్తం కళాకారులు లిస్టు ఎంతమంది కళాకారులు ఉన్నారో వాళ్ళని అప్లికేషన్ పెట్టించుకునే విధంగా చేయాలి. అప్లికేషన్ పెట్టిన తర్వాత ఆ కళాకారుల్ని దాంట్లో అంటే ఒక లెవెల్ ఆఫ్ ఆర్ట్, ఒక లెవెల్ ఆఫ్ వాళ్ళలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్, ఒక లెవెల్ ఆఫ్ వాళ్ళకి ఉన్నటువంటి క్వాలిఫికేషన్ ఉన్న ఆ లెవెల్ పైన ఉండే వాళ్ళందరినీ ఎంపిక చేయాలి. చేసి వాళ్ళకి ఏదో ఒకటి ప్రోత్సాహం ఇవ్వాలి. ఇప్పుడు ఇస్తున్నారు 2000 అందరితో పాటు ఇస్తున్నారు. ఈ కళాకారులకు కొద్దిగా ఎక్కువ ఇస్తే వాళ్ళకి కొద్దిగా ఉత్సాహంగా ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకి కొంతమందికి ఔత్సాహిక కళాకారులు అంటారు, పూర్తి ప్రవేశం ఉండదు, అప్పుడప్పుడే ఎంటర్ అవుతూ ఉంటారు. వాళ్ళకి కూడా నిరంతర పాఠశాలలాగా ఆ జిల్లా స్థాయిలో ఒక కేంద్రం నుంచి నిరంతరం గోపు ట్రైనింగ్ ఇచ్చేట్టుగా నెల 2 నెలలు ఇస్తే చాలు, వాళ్ళు బ్యాచ్ తయారైపోయింది. ఇంకో జన్మలు కాదు దేవి ఆ కథలకి ఏ కథది ఒగ్గు కథ, దీంట్లో యక్షగానం ఇట్లు ఒక్కో నెల ఒక బ్యాచ్కి. అంటే అది నిరంతరం నడుస్తూ ఉండాలి జిల్లా కోసం. అది ఖర్చు కాదు. దానిలో ఒక్కొక్క దానికి ఒక టీచర్ ఉంటాడు అంతే. ఒక నెల శిక్షణ. అదేవిధంగా అందులో ఒక మినిమం క్వాలిఫికేషన్ వచ్చిన తర్వాత, మినిమం లెవెల్ అచీవ్ అయిన తర్వాత వాళ్ళకి ఎంతో కొంత వాళ్ళకి ఒక ప్రోత్సాహకంగా ఇవ్వాలి. ఆ విధంగా ఉన్నప్పుడు అన్ని కళలు నిలబడతాయి. అదేవిధంగా అందులో కళల్లో ప్రవేశం ఉండేవాళ్ళు వదిలేయకుండా పాతకాల కళలు వాళ్ళ మాకు ఇది తిండి పెట్టదు అని వదిలేయకుండా ఆ కళల్లో కూడా వాళ్ళు చదువుతో పాటు ఇది కూడా ప్రోత్సాహం ఉంటుంది. ఇది కళలకు సంబంధించిన సాంస్కృతిక రంగం, సాంస్కృతిక విధానం. దీన్ని బేస్ చేసుకుని ఉంటే అది ఆ కళలు లేదా సాంస్కృతిక రంగం, ఆ సాంస్కృతిక రచనలు కానీ సాంస్కృతికమైనటువంటి భాషలు కానీ ఇవి మరింతగా పరిగెడతాయి. ఈ సాంస్కృతిక రంగం ఎక్కడైతే బాగా ఉంటుందో అక్కడ సమాజం బాగున్నట్లు లెక్క. సాంస్కృతిక రంగం ఎక్కడైతే లోపాయికారిగా ఉంటుందో వాళ్ళ మీద అక్కడ ఆ నాగరికత దానికి తగ్గట్టుగా లేనట్టు. నాగరికత సాంస్కృతిక రంగం రెండు ఒక జంట గడ్డల్లాగా నడపాలి. ఇదంతా చేయాలంటే పాలకులకి దీనిపై శ్రద్ధ ఉండాలి. ఒక మంత్రి ఉంటే ఆ మంత్రి దాని కింద ఉన్న అధికారులు మొత్తం ఇన్ డెప్త్ లోతైన నాలెడ్జ్ సంపాదించుకుని తద్వారా దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి. పెద్ద ఖర్చు కూడా ఏమి కాదు. ఆ విధంగా చేస్తే ఆ మంత్రిత్వ శాఖ బాగా ఉంటుంది, ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. అదే పద్ధతుల్లో ఇవాళ ఆరోగ్య సమస్యలు, ఒకే కళాకారులు పూర్వం ఓ నానుడు ఉండేది. ఎంత మంచి కళాకారుడైనా మందు పడుతుంటే వాడు కళ రా, నేను పాట పాడాలంటే మందు పట్టాలి. మందు కొట్టే కళాకారులు నాకు చాలా మంది అద్భుతమైన కళాకారు. రైల్లో పాడుతూ ఉంటారు. రైల్లో వాళ్ళ గొంతు కంసాల మందులాగా ఉంటుంది. డబ్బా పెట్టుకునే భిక్షగాళ్ళు. అసలు ఎంతమంది దగ్గర వాళ్ళు గుర్తింపుకు రాని అన్సంగ్ హీరోస్ అంటారు. వాళ్ళు అన్సంగ్ ఆర్టిస్ట్. అటువంటి వాళ్ళు కూడా మనం గుర్తించి ఇటువంటి మందు అనేది మందు లేదే డబ్బు కొట్టేవాడు మందు పట్టాలంట. తర్వాత పాట పాడేటప్పుడు కొద్దిగా మందు ఉండాలంట. ఆ రోజుల్లో పౌరాణిక నాటకాలు గొంతు పెద్దగా లేపాలి, దేవుడు పెద్దగా ఆకాశంలోకి వెళ్ళాలి. అందుకని రాగం తీయాలి. అందుకని మందు పడతాయి. అట్లా పెద్దగా సమర్థన. ఆ చివరికి ఏమైపోయిందంటే చివరిలో ఏమనుకోవద్దు, ఒక వయసు అయిపోయిన తర్వాత అసలు పోయి ఆ కాలం ఎక్కువైంది, మందు కాలం ఎక్కువైంది. అట్లా పడిపోయి ఉంటారు. అట్లా మా దగ్గర ఆ పాట ఏం పాట విశ్వం మీద రాస్తాడే పాట రవిశాస్త్రి చాలా అద్భుతమైన రచయిత.
మా ఖమ్మని ఎప్పుడు ఆ బలమే పడుకుని ఉండేవాడు మా ఆఫీసులో, ఖమ్మం ఆఫీసులో. ఎంత అద్భుతమైన పాట రాశారు అంటే ఇవి కూడా మనం చదువుతో పాటు ఇవి కూడా మనకి నేర్పాలి, కళాకారులు కూడా నేర్పాలి. పూర్వం కళాకారులు అందరికీ ఇదే ప్రాబ్లం. మీరు చూసుకోండి, చాలా మంది 50% దానికి అందరికి కాకపోయినా ఏదో ఒకటి జబ్బు ఉంటుంది. ఇటువంటి జబ్బులు ఇవి కూడా లేకుండా మీరు మనం జాగ్రత్తగా ఉండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి. అదేవిధంగా మన సమస్యలు ఏమున్నాయో వాటిపైన నేను కూడా నా వంతుకు అర్థమయంగా అవకాశం దొరికినప్పుడల్లా మాట్లాడుతూ ఉంటాను. సరే ఏదైనా వాళ్ళు కూడా మంచి ఆలోచన ఉంటే మిమ్మల్ని అందరిని పిలుచుకుని, ఇంకా మేధావులు చాలామంది ఉన్నారు, వాళ్ళ కళారంగంలో వాళ్ళని పిలుచుకుని దీన్ని ఎట్లా ఆచరణలో పెట్టాలి, సిస్టమ్ ఫ్రేమ్ చేసుకోవాలి. ఒక విధానాన్ని ఫ్రేమ్ చేసుకుంటే ఆ విధానం ఫ్రేమ్ చేసుకుంటే ఆ చట్టంలోనే నడుస్తూ ఉంటే ఏమి ఇదే కాదు, కళే కాదు, ఏ రంగానికి ఆ రంగం, మెడికల్ రంగం ఉంది దాని రంగం అది, లేకపోతే ఇంకోటి ఇండస్ట్రీస్ దాని రంగం, ఆర్టీసీ దాని వైపు అట్లా ఉంటే సమాజంలో అప్పుడు సమర్థవంతమైనటువంటి విధానం పరిపాలన ఉంటుంది. ఆ సమర్థవంతమైన పరిపాలన ఉండే విధంగా ప్రభుత్వానికి మనలాంటి వాళ్ళని అడిగినా దాన్ని మీలాంటి వాళ్ళని అడిగినా సూచనలు ఇస్తారు. వాళ్ళకి అంత టైం ఉండదు, హడావుడిగా చుట్టూ జనం ఏదో చేస్తున్నాడు, ఏముండదు. 5 ఏళ్ళు అయిపోయిన తర్వాత ఏం చేసేవారంటే చెప్పుకోవడానికి ఏదైనా ఉండాలి కదా. ఒక మంత్రి లేకపోతే ఒక ముఖ్యమంత్రి లేకపోతే ఒక ఐఏఎస్ అధికారు తను ఏం చేశాడు, ఇది నా టైంలో ఇది అంటే అద్భుతాలు ఏం చేయాల్సిన పని లేదు. ఉన్నదానికి ఒక కార్యరూపం తీసుకొచ్చి చేయాలి. అంత టైం ఎవరికి దొరకట్లేదు, అంత ఖాళీ ఎవరికి దొరకట్లేదు. అదంతా అందరూ బిజీ మాస్టర్సే. ఈ బిజీ మాస్టర్స్ ఎక్కువగా ఉన్న ఈ టైంలో మీరు ఇటువంటి కొంచెం ఉద్యమాలు కూడా ఎక్కువ చేయండి. ఇటువంటి రౌండ్ టేబుల్సే కాకుండా అప్పుడప్పుడు కళాకారులను కూడా బాగా పోగు చేసి రోడ్డు ఎక్కి మా బాధలు ఇవి కళలను ప్రోత్సహించి ఈ ప్రభుత్వం దండగ ప్రభుత్వాన్ని గట్టిగా మందరించాడు. పొగడాల్సిన పని లేదు, మీకేం స్వేచ్ఛ ఏం పర్లేదు. ఎప్పుడు కవి అనగానే ఆ ముఖ్యమంత్రి గొప్ప మా మిత్రులు ఒక పుస్తకం రాసుకొచ్చాడు, మన దేనిక బాగానే రాశారు. మొత్తం దీనిలోనే ఉంది, మొత్తం కూడా ప్రభుత్వం గొప్పతనమే ఉంది. దీనిలో కొద్దిగా క్రిటికల్గా కూడా ఉండాలి అని చెప్పారు. అంటే అందులో మంచి ఉండాలి, సూచనలు కూడా ఉండాలి. కళాకారులు కూడా అట్లా మీరు ఉండాల్సిన అవసరం ఉంది. నేను ఇప్పుడు మాట్లాడేటప్పుడు మంచిగా చెప్తా ఉంటాను, ఇది క్రిటికల్గా ఉంటే చెప్తాను. నిన్న పబ్లిక్ మీటింగ్ గట్టిగా చెప్పారు, ఇక గట్టిగా స్వరం వినిపించే టైం వచ్చింది. మీరు అధికారుల మీద ఆధారపడి పరిపాలన చేస్తున్నట్టున్నారు. ఖర్చు లేని పనులు కూడా మీరు చేయట్లేదయ్యా. ఖర్చు లేని పనులు వాళ్ళకి యూనియన్ పెట్టుకునే అవకాశం ఇస్తే సగం అసలు దొరికిపోయింది. యూనియన్లు పెట్టుకుని ఎట్లా చేస్తారు మీరు? లేదా ఆర్టీసీ ఇట్లా అసలు ఖర్చు లేని కూడా ఇటు చేయాలి. అంటే టైం లేదు వాళ్ళకి, కూర్చొని చేయాలని ఆలోచన లేదు. వాళ్ళు ఏ అధికారం ఏం చెప్తే దానికి ముద్ర లేకుండా. అందుకని మనలాంటి వాళ్ళు అటువంటి అన్న మనం మాట్లాడిపోతే అంత భజన డప్పు కొట్టం ఉంది. ఈ డప్పులో 2 రకాలు ఉంటాయి. డప్పులో 2 రకాలు ఉంటాయి. ఒకటి పైకి ఎక్కించేది, ఒకటేమో కళ్ళు పైకి ఎక్కుతుంది, ఒకే కళ్ళు తీర్చుతుంది డప్పు. అట్లా ఆ డప్పు కొట్టద్దు, ఈ డప్పు కొట్టాలి. ప్రజల గుండెల నుంచి వచ్చే డప్పు కొట్టి వాడికి డప్పు విలువేది తెలపాలి. అది మీరు కూడా పద్ధతులు చేసి విజయవంతం కావాలని కోరుకుంటూ మీ అందరికీ అభినందనతో నమస్కారం.